మొత్తంగా మే నెలలో 1,23,039 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మన ఇండియాలో సేల్ అవ్వడం జరిగింది. సో ఈ 1,23,039 ఎలక్ట్రిక్ వెహికల్స్లో 63,698 ఎలక్ట్రిక్ టూ వీలర్లు, 52,325 ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, 6,311 ఎలక్ట్రిక్ కార్లు, మిగతావన్నీ హెవీ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఈ మే మంత్లో 63,693 ఎలక్ట్రిక్ టూ వీలర్లు అయితే మన ఇండియాలో సేల్ అవ్వడం జరిగింది. ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే ఏప్రిల్లో 64,314 ఎలక్ట్రిక్ టూ వీలర్లు అయితే సేల్ అయ్యాయి. సో ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే మే మంత్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క అమ్మకాలు అనేది కాస్త తగ్గింది. పెద్దగా డ్రాస్టిక్ చేంజ్ ఏమీ లేదు, బట్ ఫ్లో అలా వెళ్ళిపోతుంది అంటే. కాకపోతే మార్చ్తో కంపేర్ చేసుకుంటే సేల్స్ అనేవి డ్రాస్టిక్గా తగ్గాయి. ఎందుకంటే మార్చ్లో మనకి ఫేమ్ టు సబ్సిడీ ఎండ్ అవుతుంది కాబట్టి చాలా మంది అప్పుడు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని అయితే కొనుక్కొని పెట్టుకున్నారు. ఈ ఏప్రిల్ మంత్ మే మంత్లో మనకి ఫేమ్ టు సబ్సిడీ లేదు, ఈఎంపీఎస్ అనే ఒక స్కీమ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ప్రైజెస్ మార్చ్తో కంపేర్ చేసుకుంటే కాస్త ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని కొనడానికి ఇంట్రెస్ట్ అనేది కాస్త తక్కువ చూపిస్తున్నారు. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్లోకి ఫేమ్ 3 సబ్సిడీ అనేది ఇంప్లిమెంట్ అవుతుందో అప్పుడు ఈ సేల్స్ అనేవి మళ్ళీ పెరుగుతాయి. సో ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే మే మంత్లో సేల్స్ అనేవి తగ్గాయి, కాకపోతే మరీ అంత తగ్గలేదు, ఒక ఫ్లోలో అనేది వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ మే మంత్లో టాప్ 10 ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ ఏవో చూసేద్దాము అండ్ వాళ్ళు ఎన్ని బండ్లు అమ్మారో కూడా తెలుసుకుందాము. ముందుగా మనం 10th ప్లేస్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. 10th పొజిషన్లో ఒక్కయ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. ఒక్కయ కంపెనీ వాళ్ళు ఏప్రిల్లో 373 ఎలక్ట్రిక్ వెహికల్స్ని సేల్ చేస్తే మే మంత్లో 519 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని అయితే సేల్ చేయడం జరిగింది. 9th ప్లేస్లో రీవోల్ట్ కంపెనీ ఉంది. రీవోల్ట్ వాళ్ళు ఏప్రిల్లో 742 యూనిట్స్ని సేల్ చేస్తే మే మంత్లో కేవలం 687 యూనిట్స్నే సేల్ చేశారు. 8th ప్లేస్లో బీగోస్ కంపెనీ ఉంది. బీగోస్ వాళ్ళు ఏప్రిల్లో 712 యూనిట్స్ని సేల్ చేస్తే మే మంత్లో 1158 యూనిట్స్ని అయితే సేల్ చేశారు. 7th ప్లేస్లో జాయ్ ఈ బైక్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏప్రిల్లో 1209 వెహికల్స్ని సేల్ చేస్తే మే మంత్లో 1261 యూనిట్స్ని అయితే సేల్ చేయడం జరిగింది. 6th ప్లేస్లో యాంపియర్ వాళ్ళు ఉన్నారు. యాంపియర్ వాళ్ళు లాస్ట్ మంత్ 5th ప్లేస్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు 6th ప్లేస్కి అనేది పడిపోయారు. వీళ్ళు ఏప్రిల్లో 2,511 యూనిట్స్ని సేల్ చేస్తే మే మంత్లో కేవలం 1956 యూనిట్స్ని సేల్ చేయడం జరిగింది. సో యాంపియర్ వాళ్ళు ఇంకా వాళ్ళ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అనేది స్టార్ట్ చేయలేదు. సో ఇన్ కేస్ ఆ స్కూటర్ యొక్క డెలివరీ స్టార్ట్ చేస్తే వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక 5th ప్లేస్ విషయానికి వచ్చేస్తే 5th హీరో మోటోకాప్ ఉంది. హీరో మోటోకాప్ వాళ్ళు ఏప్రిల్లో కేవలం 955 యూనిట్స్ని సేల్ చేస్తే ఈ మే మంత్లో 2,453 యూనిట్స్ని వీళ్ళు సేల్ చేశారు. 4th ప్లేస్లో ఏతర్ ఉంది. కొన్ని మంత్స్ నుంచి ఏతర్ వాళ్ళు 4th ప్లేస్లోనే ఉన్నారు, ఎందుకంటే వీళ్ళని 4th ప్లేస్లోకి బజాజ్ వాళ్ళు అయితే తోసేశారనమాట. సో బజాజ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా గత 2-3 నెలల నుంచి 3rd ప్లేస్లోనే ఉన్నారు. సో ఏతర్ వాళ్ళు ఏప్రిల్లో 4,116 యూనిట్స్ని సేల్ చేస్తే మే మంత్లో 6,024 యూనిట్స్ని అయితే సేల్ చేశారు. సో మే మంత్లో ఏతర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 9.45% అనమాట. 3rd ప్లేస్లో బజాజ్ ఉంది. బజాజ్ వాళ్ళు ఏప్రిల్లో 7,555 యూనిట్స్ని సేల్ చేస్తే మే మంత్లో 9,189 యూనిట్స్ని అయితే సేల్ చేయడం జరిగింది. బజాజ్ వాళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 14.42%. 2nd ప్లేస్లో టీవీఎస్ కంపెనీ ఉంది. టీవీఎస్ వాళ్ళు రీసెంట్గానే చాలా వేరియంట్స్ని మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. సో ఇంకా వెహికల్స్ యొక్క డెలివరీస్ అనేవి స్టార్ట్ చేయలేదు. సో అవి స్టార్ట్ చేశాక వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది. వీరు ఏప్రిల్లో 7,742 యూనిట్స్ని సేల్ చేస్తే ఈ మే మంత్లో 11,737 యూనిట్స్ని అయితే సేల్ చేశారు. మే నెలకి సంబంధించి టీవీఎస్ వాళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 18%. 1st ప్లేస్లో ఎవరుంటారో మన అందరికీ తెలుసు. ఈ మంత్ కూడా 1st ప్లేస్లో ఓలానే ఉంది. ఓలా వాళ్ళు ఏప్రిల్ మంత్లో 33,148 యూనిట్స్ని సేల్ చేస్తే మే మంత్లో వీళ్ళు కేవలం 24,400 యూనిట్స్ని అయితే సేల్ చేశారు. ఏమో మరి మే మంత్లో వీళ్ళ సేల్స్ అయితే తగ్గడం జరిగింది. సో ఈ మే మంత్కి సంబంధించి వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 38%. మొత్తంగా ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాల్లో టాప్ 4 కంపెనీసే 80% ఆఫ్ ద మార్కెట్ షేర్ అయితే ఆక్యుపై చేశాయి. మిగతా 20% కోసం ఈ వేరే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ అయితే ఫైటింగ్
షేరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ టాప్ 10 లిస్ట్లో లేని కొన్ని పాపులర్ బ్రాండ్స్ గురించి మాట్లాడుకుంటే సింపుల్ వన్ వాళ్ళు 64 యూనిట్స్ని అయితే సేల్ చేశారు. రివర్ ఇండి కంపెనీ వాళ్ళు 164 యూనిట్స్ని సేల్ చేశారు. ఓపెన్ రోవర్ వాళ్ళు 28 యూనిట్స్ని అయితే సేల్ చేశారు. సో ఇవన్నమాట మరి ఈ మే నెలకి సంబంధించిన ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ రిపోర్టు అండ్ టాప్ 10 లిస్ట్లో ఎవరున్నారు అనే కంపెనీ డీటెయిల్స్. మరి వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.